నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంతమందికి అయితే ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే 2 రావడం జరిగింది. అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా ఎగ్జామినేషన్ హాల్ టికెట్లో ఎవరికైనా తప్పుగా నేమ్ గానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ తప్పుగా వచ్చిందనుకోండి, అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా టెట్ కి సంబంధించి కస్టమర్ కేర్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లు ఏంటి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టెట్ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు 2 వేరు ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే కేటాయించడం జరిగింది. దీనివల్ల ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే ఆందోళనలకు గురవడం జరిగింది. దీనిపై ఉన్నతాధికారులు అయితే స్పందించడం జరిగింది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తూ ఆన్లైన్ లో హాల్ టికెట్ అయితే పొందుపరచడం జరిగింది. ఎవరికైతే 2 ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే రావడం జరిగిందో వాళ్ళైతే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా టెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి వీటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీకు అప్పుడు ఒక సెంటర్ మాత్రమే కనిపిస్తుంది. అక్టోబర్ 3 నుంచి 21వ తారీఖు వరకు అయితే టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి. మొత్తం అభ్యర్థులు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నాయి అనుకోండి, అంటే హాల్ టికెట్ లో ఏదైనా తప్పులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాము. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్ లో సరి చేసుకోవచ్చని అభ్యర్థులకు అధికారులు అయితే సూచించడం జరిగింది. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వాళ్ళైతే ఒక ఈమెయిల్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే grievances.tet@apschool.edu.in అనే ఈమెయిల్ ద్వారా వాళ్ళని సంప్రదించవలసిందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తున్న ఫోన్ నంబర్లు ఉన్నాయి కదా, ఆ ఫోన్ నంబర్లు కూడా ఫోన్ చేసి మీరైతే మీకు వచ్చిన డౌట్లు అయితే వాళ్ళతో చెప్పి ఆ డౌట్లకు సంబంధించి సొల్యూషన్ అయితే పొందవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.